చూసుకోవాలి అనే మెసేజ్ సమాజానికి వెళ్ళడం మంచిది కదా. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీస వయసు 25 ఇయర్స్, కానీ యువత రాజకీయాల్లోకి రావాలి. 25 ఇయర్స్ కాదు, 21 ఇయర్స్కే అసెంబ్లీకి పోటీ చేసేలా శాసనసభలో తీర్మానం చేస్తాం. రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు సార్. 21 ఇయర్స్కే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రపోజల్ మీద మీకు ఏముంది? ఇప్పుడు ఏజ్ను బట్టే తెలివితేటలు ఉంటాయనుకుంటే పొరపాటు కదా. ఇప్పుడు 18 ఇయర్స్కి మనం ఓటు హక్కు ఇస్తున్నాము. అఫ్ కోర్స్ 20 ఇయర్స్ వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉంటుంది అని అనొచ్చు, కానీ 20 ఇయర్స్లో అద్భుతాలు చేసిన వాళ్ళకి కూడా ఉన్నారు. దేర్ ఇస్ నో రూల్. ఏజ్కు నిర్ణయాలు సరిగా తీసుకుంటారు అన్న దానికి యూత్ డైనమిజం కూడా ఒక ఫ్యాక్టర్. అయితే యూత్లో ఆ మెచ్యూరిటీ ఉంటుందా అనేది ఇంకో ఫ్యాక్టర్. అయినా 20 ఇయర్స్లో ఎన్నికల్లో గెలవడం కూడా అంత సులభంగా కాదు. బట్ అంటే డైనాస్ట్ ఉంటారు, అంటే వంశపారంపర్యంగా తల్లిదండ్రుల రాజకీయ నేపథ్యం వల్ల ఆ రకమైన అవకాశాలు ఉండవచ్చు కొంతమందికి. ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ అయితేనే ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తాడు, 21 ఇయర్స్లో పనిచేయడు అని ఎక్కడా రూల్ లేదు కదా. సో ఇవాళ ఎక్స్పోజర్ పెరిగిపోతుంది, మీడియా పెరుగుతోంది, టెక్నాలజీ పెరుగుతుంది, తెలివితేటలు పెరిగిపోతున్నాయి. ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు 30 ఏళ్ళు వచ్చే వరకు చాలా విషయాలు తెలియకపోయి, ఇప్పుడు 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లలే అద్భుతంగా చేయగలుగుతున్నారు కదా. సో ప్రపంచం మారిపోతుంది కనుక వర్త్ ట్రైంగ్, అంటే అట్లీస్ట్ డిస్కసింగ్. సో కాంటెక్స్ట్ యంగ్ ఓటర్ కీలకం కూడా అయిపోతున్నాడు. ఇప్పుడు మన దేశంలో యంగర్ పాపులేషన్ చాలా ఎక్కువ కూడా. మీరు మెజారిటీ ఈవెన్ వెరీ యంగ్ ఓటర్స్ కూడా. సో అందువల్ల యూత్ను రాజకీయాల్లోకి ఆహ్వానించడము, వాళ్ళ పార్టిసిపేషన్ పెంచడము. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ప్రొటెస్ట్ చూస్తున్న నేపాల్లో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఆడ ప్రభుత్వానికి కూడా దోషేలా చేశారు. అక్కడే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఈ జెన్జీ ప్రొటెస్ట్లు చూస్తున్నాం. సో అందువల్ల వరల్డ్ ఈజ్ చేంజింగ్. మీకు ఒకప్పటి ఎక్స్పోజర్ లేదు, ఒకప్పుడు అవగాహన లేదు. ఇవాళ సోషల్ మీడియా యుగం, డిజిటల్ మీడియా యుగం, ప్రపంచం మన మొబైల్ ఫోన్లోకి వచ్చేసింది. అవగాహన కంపారిటివ్ చాలా పెరిగింది కదా. సో అందువల్ల ఆ ఫ్యాక్టర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ మారిపోయాయి. మీకు రిటైర్ అయిన తండ్రి రిటైర్ అయ్యే సమయానికి ఉన్న శాలరీ కన్నా 21 ఏళ్ళ పిల్లవాడు క్యాంపస్ ప్లేస్మెంట్లో తెచ్చుకునే ఉద్యోగానికి వచ్చే శాలరీ మీకు 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ స్థాయికి పరిణామాలు మారిపోయాయి కదా. సో అందువల్ల మా యూనివర్సిటీలో నేను చాలామంది ప్రొఫెసర్లను చూశాను. రిటైర్ అయ్యే టైంకు వాళ్ళ శాలరీ కన్నా 20s ఉన్న వాళ్ళ పిల్లల శాలరీ చాలా ఎక్కువ. ఎందుకంటే అలా మారిపోయింది. స్టార్టప్లను పెట్టి అద్భుతాలు చేస్తున్న యంగర్ పీపుల్ చూస్తున్నాను. అండర్ 30 మిలియనీర్స్ అంటూ ఫోర్బ్స్ వాడైతే లిస్ట్ కూడా తయారు చేస్తాడు. 30 ఇయర్స్ లోపే మిలియనీర్లకు కావడం అనేది. క్యాంపస్లోనే ఉంటూ ప్రపంచంని కుదిపేసేటువంటి ఇన్నోవేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు స్విగ్గీ ఉంది. స్విగ్గీ బిట్స్ పిలాని క్యాంపస్ నుంచి జరిగింది. సో క్యాంపస్ నుంచి ఇన్నోవేషన్లు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు. అందువల్ల లెటర్ వెల్కమ్ ద యంగర్ ఏజ్. అయితే దాని మంచి చెట్ల మీద చర్చించడంలో తప్పలేదు కదా. మరో బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి ప్రొఫెసర్ గారి విశ్లేషణ ఉంటుంది.